వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. మనకి ప్రధానమంత్రుల గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ప్రీవియస్లో అటల్ బిహారీ వాజ్పేయి వరకు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత కంటిన్యూషన్ భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి పర్సన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మన్మోహన్ సింగ్ గారి కాలంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణలేంటి, ఇతడి కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలేంటి, మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభకి ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు రాజ్యసభకి ఎన్నికవ్వడం జరిగింది, రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రిగా చేసినటువంటి పర్సన్ అని మన్మోహన్ గారిని ఏ సందర్భంలో ఎట్లా పిలుస్తాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా గవర్నర్గా చేశారు, యూజీసీకి చైర్మన్గా చేశారు. ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నవంబర్లో రిలీజ్ చేయబోతుంది. ఈ రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి కోసం అని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకి లైవ్ మారథాన్ సెషన్ అనేది ప్రారంభించబోతున్నాం. ఈ లైవ్ మారథాన్ సెషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ స్టేజ్లో మనకు ఒక 5 సబ్జెక్టులు ఉంటాయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ అనేది ఉంటుంది. ప్రతిరోజు మనకి 5 నుండి 9 గంటల వరకు ప్రతిరోజు 4 గంటలు లైవ్ సెషన్ ఉంటుంది. ఈ లైవ్ క్లాసులు అనేవి నవంబర్ 6వ తేదీ నుండి స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి గాను డిసైడ్ చేసినటువంటి కాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ తేదీలో తీసుకున్న వాళ్ళకి 200 రూపాయలు, 3 అండ్ 4వ తేదీలో తీసుకున్న వాళ్ళకి 349, 5వ తారీఖు వరకు తీసుకున్న వాళ్ళకి 499, 6వ తారీఖు నుండి ఇంకా తర్వాత రోజుల్లో తీసుకున్న వారికి 999 రూపాయలు అనేది డిసైడ్ చేయడం జరిగింది. దీనిని ప్రతి వ్యక్తి యూజ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయాలని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు 13వ పర్సన్ అని మనం తీసుకోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి యొక్క పదవీ కాలాన్ని చూసినట్టయితే 2004 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. ఈ 10 సంవత్సరాలు చేసినప్పుడు 2004 నుండి 2009 వరకు ఒక గవర్నమెంట్, 2009 నుండి 2014 వరకు రెండవ గవర్నమెంట్ కొనసాగింది మన్మోహన్ సింగ్ గారిది. 2 సార్లు ప్రధానమంత్రిగా చేశాడు. ఈ 2 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గురించి ఒకసారి డీటెయిల్గా చూసినాక మళ్ళీ ప్రధానమంత్రిగా ఏ పార్టీ నుండి ప్రధానమంత్రిగా అయ్యాడు అనేది డిస్కస్ చేద్దాం. మన్మోహన్ సింగ్ గారు వెస్ట్ పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. వెస్ట్ పంజాబ్ అంటే ప్రస్తుతం ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉన్నది ఆ ప్రాంతం. వెస్ట్ పంజాబ్ అనే దాంట్లో మనకి మన్మోహన్ సింగ్ గారు జన్మించారు. ఆ వెస్ట్ పంజాబ్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రిగా చేసినటువంటి 4th పర్సన్ అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారిని చెప్తాం. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రిగా చేసిన ఫస్ట్ పర్సన్ ఇందిరాగాంధీ, సెకండ్ పర్సన్ దేవేగౌడ, హెచ్డి దేవేగౌడ, సెకండ్ పర్సన్ దేవేగౌడ, థర్డ్ పర్సన్ మనకి ఇందిరా కుమార్ గుజ్రాల్, ఐకే గుజ్రాల్, ఇందిరా కుమార్ గుజ్రాల్ ఈ థర్డ్ పర్సన్గా తీసుకోవడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి అయిన 4వ వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభతో ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యసభతో ప్రధానమంత్రిగా చేసిన పర్సన్లో ఎన్నవ నంబర్ సార్ అంటే 4th పర్సన్గా చేశారు. అస్సాం ప్రాంతం నుండి దాదాపుగా 5 సార్లు రాజ్యసభకి ఎన్నిక కావడం జరిగింది. అస్సాం ప్రాంతం నుండి 5 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యాడు. రాజ్యసభ పదవీ కాలం 6 సంవత్సరాలు, 5 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన జీవిత కాలంలో రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగినటువంటి వ్యక్తి. ఇదే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడిగా 1998 నుండి 2004 వరకు అయిన ప్రధానమంత్రి అయ్యేంత వరకు 1998 నుండి 2004 వరకు రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభకి అపోజిషన్ లీడర్గా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. రాజ్యసభకి అపోజిషన్ లీడర్గా అంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. రాజ్యసభకి ఫస్ట్ అపోజిషన్ లీడర్, రాజ్యసభ మొదటి ప్రతిపక్ష నాయకుడిగా కమలాపాటి త్రిపాఠి,
కమలాపాటి త్రిపాఠి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభకి మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం జరిగింది. రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొదటి వ్యక్తి కమలాపాటి త్రిపాఠి. రాజ్యసభకి ప్రజెంట్ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. రాజ్యసభకి మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపాటి త్రిపాఠి, రాజ్యసభకి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. ఈ మల్లికార్జున ఖార్గేనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఈ మల్లికార్జున ఖార్గే రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడు. లోక్సభకి ప్రీవియస్లో ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు మల్లికార్జున ఖార్గే. ఈ మల్లికార్జున ఖార్గే కర్ణాటక ప్రాంతం నుండి దాదాపుగా 11 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు. 11 సార్లు లోక్సభకి ఎన్నికైనాక మళ్ళీ రాజ్యసభకి ఎన్నికయ్యాడు. అంటే మల్లికార్జున ఖార్గే గారు ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కూడా మనం మల్లికార్జున ఖార్గే గారిని పిలవడం జరుగుతుంది. మరి ప్రతిపక్షం అనేది ఎలా కౌంట్ చేస్తాం సార్? మనం భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 100 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో 100 అనే ఆర్టికల్ ప్రకారం మనకి కోరం లేదా ప్రతిపక్షం అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాము. 100 ఆర్టికల్ ప్రకారం కోరం ఆరు ప్రతిపక్షం అనేది 100 ఆర్టికల్లో చెప్తాం. కోరం అంటే మినిమం మెంబర్స్ కనీస సభ్యుల సంఖ్యని మనం కోరం అని చెప్తాం. కనీస సభ్యుల సంఖ్యని మనం ఏ నెంబర్తో సూచిస్తాం సార్ అంటే 1/10తో మినిమం మెంబర్స్ని సూచిస్తాం. ఇదే 1/10ను మనం ఇక్కడ లోక్సభలో మొత్తం మనకి 543 మంది. 543లో 1/10 అంటే దాదాపుగా 54 లేదా 55 సీట్లను మనం తీసుకోవడానికి ఉంటుంది. రాజ్యసభలో మనకి 245 సీట్లు ఉంటే ఇందులో 1/10 అంటే దాదాపుగా ఒక 25 సీట్లని మనం కోరంగా తీసుకుంటాం. ఇక్కడ లోక్సభ స్టార్ట్ కావాలంటే కనీస సభ్యులు ఉంటేనే లోక్సభని స్టార్ట్ చేయాలి. కనీస సభ్యులే 55 మంది. ఈ 55 మంది ఉంటేనే లోక్సభ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. 25 మంది ఉంటేనే రాజ్యసభ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ చేయడానికి మినిమం కొంతమంది ఉండాలి కదా. ఆ కొంతమంది ఎవరు అనేది చూసినట్టయితే మినిమం 55% ఇక్కడ తీసుకున్నాం. 25 మందిని రాజ్యసభలో మనం తీసుకున్నాం. రాజ్యసభలో ప్రతిపక్షానికి ఇదే నెంబర్, లోక్సభలో ప్రతిపక్షానికి ఇదే నెంబర్. అందుకోసమే కోరం లేదా ప్రతిపక్షం అనే దానికి ఒకే ఒక నంబర్ మనకి సింబాలిక్గా చూపిస్తున్నాం. 1+10 అనేది కోరము లేదా ప్రతిపక్షాన్ని గురించి మనకు తెలియజేసే అంశంగా చెప్తున్నాం. అంటే మనకి 1998 నుండి 2004 వరకు రాజ్యసభకి ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగడం అనేది జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఎడ్యుకేషన్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్టయితే మన్మోహన్ సింగ్ గారి యొక్క అభ్యాసం అంతా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఇంగ్లాండ్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి. ఇంగ్లాండ్లోని ఫేమస్ యూనివర్సిటీ అయిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందాడు. పంజాబ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అనే అవార్డు పొందడం జరిగింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి మనకి ఆయన విద్యాభ్యాసాన్ని చేశాడు. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా చేయడం జరిగింది. మైనారిటీల సంక్షేమం కోసం, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మైనారిటీల వెల్ఫేర్ అంటే సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టాడు. మైనారిటీల సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మైనారిటీల అభివృద్ధి కోసం లేదా మైనారిటీల సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. మరి ఇక్కడ మైనారిటీ అంటే ఏంటి సార్? మన మన్మోహన్ సింగ్ సిక్కు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి.
మన్మోహన్ సింగ్ గారు ఈ సిక్కు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం ఆయనను చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ మన్మోహన్ సింగ్ సిక్కు సామాజిక వర్గం, సిక్కు కూడా ఎవరు సార్? మైనారిటీలలో ఒక భాగమే. అసలు మైనారిటీ అంటే ఏంటి సార్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 29 అనే ఆర్టికల్ ఒక విషయాన్ని చెప్తుందండి. మైనారిటీలకి సంబంధించినటువంటి వారి యొక్క లిపి, మైనారిటీల యొక్క భాష, మైనారిటీల యొక్క సంస్కృతి, మైనారిటీల యొక్క ఆచార సాంప్రదాయాలని పరిరక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి 29వ ఆర్టికల్ చెప్పింది. 29వ ఆర్టికల్ మైనారిటీల యొక్క ఎడ్యుకేషన్ని, అంటే మైనారిటీల యొక్క లిటరేచర్ని, మైనారిటీల యొక్క లాంగ్వేజ్ని, మైనారిటీల యొక్క కల్చర్ని, మైనారిటీల యొక్క ఆచార సాంప్రదాయాలని పరిరక్షించుకోవాలనే విషయాన్ని మనకి 29 ఆర్టికల్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 30 మనకి ఇక్కడ ఏం చెప్పినారు అంటే మైనారిటీలు కూడా ఎడ్యుకేషనల్ అకాడమీస్ అంటే విద్యా సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు. మైనారిటీలు కూడా విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. రెండిటిలో కామన్గా మైనారిటీ అనేది వచ్చింది. మరి మైనారిటీ అంటే ఏంటి సార్? మైనారిటీ అంటే తెలుగులో అల్పసంఖ్యాకులు అంటామండి. అల్పసంఖ్యాకులు అనగా జనాభాలో 50% కంటే తక్కువగా ఉండేటువంటి పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, జనాభాలో 50% కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అల్పసంఖ్యాకులు అంటాం. అల్పసంఖ్యాకులు అంటే జనాభాలో 50% కంటే తక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. అందుకే అల్పసంఖ్యాకులు మైనారిటీలని 2 రకాలుగా విడదీశాము. ఒకటి మతపరమైన మైనారిటీలు, రెండవది భాషాపరమైన మైనారిటీలు. మతపరమైన మైనారిటీలు అంటే భారతదేశంలో హిందువులు కాకుండా మిగతా మతాలన్నీ మతపరమైన మైనారిటీలే. ఎందుకనగా భారతదేశంలో హిందూ మతము అనేది ఎబో 80% పాపులేషన్ కలిగి ఉన్నది. భారతదేశంలో 80% కంటే ఎక్కువ ప్రజలు హిందువులే. కాబట్టి మిగతా మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మైనారిటీలుగా చెబుతాం. మైనారిటీలలో మనకి ముస్లిం మైనారిటీనే, క్రిస్టియన్ మైనారిటీనే, సిక్కు మైనారిటీనే, బౌద్ధ మైనారిటీనే, పార్సీకులు మైనారిటీనే. మైనారిటీ హోదా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్షియన్లు వీళ్ళందరికీ మైనారిటీ హోదా ఇచ్చిన సంవత్సరం ఏంటి సార్? 1993లో వీళ్ళందరికీ మైనారిటీ హోదా ఇచ్చినాం. అదే 2014లో మైనారిటీ హోదా పొందినటువంటి మతం ఏంది సార్ అంటే జైన మతం ఏదైతే ఉందో ఆ జైన మతం 2014లో మైనారిటీ మత హోదాని పొందింది. మైనారిటీ మత హోదా అనేది 1993లో ఇవ్వడం జరిగింది. మైనారిటీలలో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, ఇందులో ఉండే పార్షియన్లు ఎవరైతే ఉన్నారో ఇందులో మేజర్ పాపులేషన్ ఎవరు సార్ అంటే ముస్లింలు మేజర్ పాపులేషన్ ఉంటారు. మైనారిటీ మతాలన్నిటిలో ఎక్కువ జనాభా కలిగినటువంటి మైనారిటీ మతమే ముస్లిం మతం. అందుకే మైనారిటీ అనగానే ఫస్ట్ ఫోకసింగ్ అంతా ముస్లిం పైకి పోతుంది. దానికి రీజన్ ఏంటి సార్ అంటే ఇట్లాంటి రీజన్ ఉంటుంది. అందుకోసమే మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు అంటే ఆ భాష మాట్లాడే వాళ్ళు 50% కంటే తక్కువగా ఉంటే వాళ్ళని భాషాపరమైన మైనారిటీలు అంటాం. భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ భాషాపరమైన మైనారిటీలను లెక్క పెడతాం. మతపరమైన మైనారిటీలు అంటే దేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని లెక్కించడం జరుగుతుంది. దేశం మొత్తానికి మతపరమైన మైనారిటీలు వీళ్ళే ఉంటారండి, ఎక్కడా చేంజ్ అనేది ఉండదు. కానీ భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రానికి మారుతారు. ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కామన్గా మనం మాట్లాడే భాష తెలుగు భాష. ఇక్కడ ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఓ పంజాబీ మాట్లాడేవాడు, ఓ గుజరాతీ మాట్లాడేవాడు, ఓ మరాఠా మాట్లాడేవాడు, ఓ బెంగాలీ మాట్లాడేవాడు, ఇట్లా వేరే వేరే భాషలు మాట్లాడే ఆ వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మన దగ్గర ఒకవేళ బతికితే ఆ బతికే భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భాషాపరమైన మైనారిటీల కింద తీసుకోవడం జరిగింది. అంటే ఇంతమంది సంక్షేమాన్ని కోరుకున్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్. మైనారిటీల సంక్షేమం కోసం
ఓ 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టాడు. 15 సూత్రాలు, ప్రతి సూత్రం కూడా మైనారిటీల అభివృద్ధి కోసమే, వీళ్ళందరి కోసమే వాటిని తీసుకురావడం అనేది జరిగింది. మన్మోహన్ సింగ్ గారి కాలంలో తీసుకొచ్చిన విధానం. ఇక మన్మోహన్ సింగ్ గారు మనకి భారతదేశంలో ఆయన చేసినటువంటి మరికొన్ని సర్వీసెస్ చూస్తే, సేవలను మనం గమనించినట్టయితే, మన్మోహన్ సింగ్ గారు మనకి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ఆర్థిక సంస్కరణలు 1991లో ఫైనాన్షియల్ రీఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినారండి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా, ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి మనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు 1991లో సంస్కరణలు వస్తే 1991 నుండి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు ప్రధానమంత్రి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ప్రణబ్ ముఖర్జీని ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా చెప్తాం. ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు పివి నరసింహారావు. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడే ప్రధానమంత్రి ఉంటాడు ఎప్పటికీ కూడా. ఆ ప్రణాళిక సంఘాన్నే ఇప్పుడు మనం నీతి ఆయోగ్ అని పేరుని మార్చుకోవడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారి కాలంలో తీసుకొస్తే, పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినాడు. ఆర్థిక సంస్కరణలు అంటే ఎల్పిజి నమూనాని ఈ దేశంలో ప్రవేశపెట్టాడు. ఎల్పిజిని ప్రవేశపెట్టాడు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అనేటువంటి విధానాలను ప్రవేశపెట్టాడు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అంటే ప్రపంచంలోని డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి సహకరించాలి అని, అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి సహకరించాలి అనేటువంటి ఉద్దేశం మీద మనకి ప్రణబ్ ముఖర్జీ గారు లుక్ ఈస్ట్ పాలసీ అని ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నాడు అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం 2012లో ఎస్ఐలో అడిగినటువంటి ప్రశ్న ఇది. లుక్ ఈస్ట్ పాలసీ అనే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. 2012 ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్. లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది పివి నరసింహారావు. లుక్ ఈస్ట్ పాలసీ అంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకి సహకరించాలి అనే ఒక కంటెంట్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాం సార్ అంటే 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడుతున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్, ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసింది ప్రణబ్ ముఖర్జీ. అందుకే ఈ ముగ్గురిని కలిసి ఆర్థిక సంస్కరణల పితామహులు, ఆర్థిక సంస్కరణల యొక్క పితామహులు, ఫాదర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రీఫార్మ్స్ అంటామండి. ఫాదర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణల పితామహులు అనేటువంటి పేరుతో వీళ్ళ ముగ్గురిని మనం పిలుచుకోవడం జరిగింది. ఇందుకోసమే 1991లో భాగంగా మనకి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఈ దేశానికి సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే మన్మోహన్ సింగ్ గారు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐకి గవర్నర్గా చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా 1982 నుండి 1985 వరకు గవర్నర్గా చేసినాడు. 15వ గవర్నర్గా 15th గవర్నర్గా పనిచేసినాడు మన్మోహన్ సింగ్.
భారతదేశానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1949 జనవరి 1న జాతీయం చేశారు. నేషనలైజేషన్, జాతీయం. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడింది మాత్రం 1935 ఏప్రిల్ 1న, జాతీయం చేసింది 1949 జనవరి 1న నేషనలైజేషన్, జాతీయం చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్గా ఓస్బర్న్ స్మిత్ అనేటువంటి పర్సన్ని తీసుకున్నాము. ఓస్బర్న్ స్మిత్ అని అంటాం. ఓస్బర్న్ స్మిత్ అనేటువంటి వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా, ఫస్ట్ భారతీయ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ అనే పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి భారతీయ గవర్నర్గా చేసిన ఫస్ట్ పర్సన్ అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి గవర్నర్ అంటే ఓస్బర్న్ స్మిత్ అవుతాడు. ఓకే, కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఇండియన్ అంటే ఓస్బర్న్ స్మిత్ ఇండియన్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిడి దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నారో, సిడి దేశ్ముఖ్ మనకి థర్డ్ గవర్నర్గా పనిచేసినప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించిన మొదటి గవర్నర్ అని చెప్తాం. మొత్తం గవర్నర్లలో ఆయన మూడో పర్సన్, అంటే ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళు చేశారు గవర్నర్గా. తర్వాత మూడో పర్సన్గా మనకి సిడి దేశ్ముఖ్ గారు చేశారు. సిడి దేశ్ముఖ్ మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ అనే అటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఈ సిడి దేశ్ముఖ్ గారే భారతదేశంలో 1969లో వివి గిరి రాష్ట్రపతిగా గెలిచినప్పుడు వివి గిరి పైన రాష్ట్రపతిగా పోటీ చేయడం అనేది జరిగింది. రాష్ట్రపతిగా పోటీ చేసినాడు సిడి దేశ్ముఖ్. అప్పుడు రాష్ట్రపతిగా గెలిచినటువంటి వ్యక్తి వివి గిరికి, సిడి దేశ్ముఖ్కి, అదేవిధంగా నీలం సంజీవరెడ్డికి హోరాహోరీగా ముగ్గురికి పోటీ జరిగింది. అక్కడ ఆ పోటీ జరిగినప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి 50% మెజారిటీ రానందువలన అప్పుడు సిడి దేశ్ముఖ్ యొక్క రెండవ ప్రాధాన్యత ఓట్లని మళ్ళీ మిగతా వాళ్ళకి కలపడం వలన రెండవ ప్రాధాన్యత ఓట్లతో, అదేవిధంగా అతి స్వల్ప మెజారిటీతో గెలిచినటువంటి రాష్ట్రపతిగా వివి గిరిని చెప్తాం. అతి స్వల్ప మెజారిటీతో గెలిచింది వివి గిరి. 50.22% ఓట్ల ఆ స్వల్ప మెజారిటీతో గెలిచినాడు వివి గిరి. ఇండిపెండెంట్గా గెలిచినాడు వివి గిరి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మొదటి వ్యక్తి వివి గిరి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రెండో వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్లో డిస్కషన్ చేసుకున్నాం. అందుకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకి 1935 చట్టం ద్వారా ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జాతీయం కల్పించినాము 1949లో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్గా ఓస్బర్న్ స్మిత్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్గా మనకి సిడి దేశ్ముఖ్ అనేటువంటి పర్సన్ ఉండడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ 25th గవర్నర్గా శక్తికాంత దాస్, ప్రజెంట్ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ ఉండడం జరిగింది. 24వ గవర్నర్గా ఊర్జిత్ పటేల్, 24వ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్. 23వ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అనే అటువంటి పర్సన్ 23వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినాడు. అంటే ఆర్బీఐ గవర్నర్గా చేసినటువంటి 15వ పర్సన్ మనకి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరుని ఆర్బీఐ గవర్నర్గా చేసినటువంటి పర్సన్గా మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు యూజీసీకి చైర్మన్గా చేసినారండి. యూజీసీకి చైర్మన్గా చేసినాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి 1991లో చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కమిషన్. యూజీసీకి సంబంధించి ఫస్ట్ చైర్మన్గా మనకి డాక్టర్ శాంతి స్వరూప్ పట్నాగర్
శాంతి స్వరూప్ పట్నాగర్ అనేటువంటి పర్సన్ని మనం మొదటి యూజీసీకి చైర్మన్గా చెప్పడం జరుగుతుంది. యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా మామిడాల జగదీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా మామిడాల జగదీష్ కుమార్ మనకి మన యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మామిడాల జగదీష్ కుమార్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు గ్రహీత అండి. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు గ్రహీత, ప్రపంచ రాజనీతిజ్ఞుడు అంటామండి. ప్రపంచ రాజనీతిజ్ఞుడు మనకి మన్మోహన్ సింగ్ అనేటువంటి పేరు మీద చెప్తాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక విషయాన్ని అంటే వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని చెప్తుంది ఎప్పటికీ కూడా, 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆ ప్రధానమంత్రి అవకాశాన్ని వదిలేసుకొని మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా చేసిన చాలా త్యాగమూర్తి మనకి సోనియా గాంధీ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం సోనియా గాంధీకి వచ్చినా వదిలేసుకొని ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఒరిజినాలిటీ ఏంటండి? సోనియా గాంధీకి భారతదేశంలో ప్రధాని అయ్యే అవకాశం ఉందా? పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశంలో పుట్టినవాడు మాత్రమే, బై బర్త్ ఇండియన్, భారతదేశంలో పుట్టినవాడు మాత్రమే భారతదేశంలో ఉన్నత పదవులకి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. సోనియా గాంధీ ఇటలీ దేశానికి మైగ్రేషన్ రూపంలో భారతదేశానికి వలస వచ్చింది, మైగ్రేటింగ్గా భారతదేశానికి వలస వచ్చింది. సోనియా గాంధీ ఒక ఉన్నతమైనటువంటి పదవులు తప్ప రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్, ఇట్లా భారతదేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదవులు తప్ప మిగతా పదవులని నిర్వర్తించుకోవచ్చు. కానీ భారతదేశంలో ఇవే గొప్ప పదవులు అంటాం కదా, ఈ గొప్ప పదవులకి వేరే దేశం నుండి పుట్టొచ్చిన ఆ సోనియా గాంధీకి అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం, అందుకే ఆమె పోటీ చేయట్లేదు. కానీ వీళ్ళ ఆ విషయాన్ని సైడ్ ట్రాక్గా తీసుకొని 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పోటీ చేయడానికి ఆమెకు అవకాశం తీసుకోకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిందని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా మాట్లాడతారు. ఒరిజినాలిటీ మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో అప్పటికే రాజనీతిజ్ఞుడు, ఆల్రెడీ మనకి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాల్ని ఈ రకంగా మనం డిస్కషన్ చేసుకుందాం. మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి 2009 వరకు ఒక గవర్నమెంట్ అనుకున్నాం. అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసినారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అని మన్మోహన్ సింగ్ గారు యూపీఏ 1 ఏర్పడినప్పుడు 17 పార్టీలతో కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి నుంచి 17 పార్టీలతో కలుపుకొని ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మన్మోహన్ సింగ్. ఆ 17 పార్టీల కలయికనే మనం ఇక్కడ ఒక పేరు పెట్టారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటువంటి పేరును తీసుకురావడం జరిగింది. ఈ యూపీఏ 1లో 17 పార్టీలు ఉంటే మళ్ళీ రెండోసారి అయినా 2009 నుండి 2014 వరకు రెండోసారి గవర్నమెంట్ ఏర్పడింది. ఈ రెండోసారి గవర్నమెంట్ని యూపీఏ 2 అంటామండి. యూపీఏ 2కి వచ్చేసరికి 13 పార్టీలు, యూపీఏ 2 వచ్చేసరికి 13 పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. యూపీఏ 1లో 17 పార్టీలు, యూపీఏ 2లో 13 పార్టీలు. ఈ 17 పార్టీలు మొదటిసారి, 13 పార్టీలు రెండోసారి మన్మోహన్ సింగ్ అధికారంలోకి రావడానికి ప్రధాన కీలక పాత్రధార వహించడం జరిగింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అంటే ఇక్కడ మనకి ఐక్య ప్రగతిశీల కూటమి ఈ యూపీఏనే ఇప్పుడు జస్ట్ పేరును మార్చుకొని వాళ్ళు ఇండియా కూటమిగా మార్చడం జరిగింది. ఇదంతా మనకి తెలిసినటువంటి విషయమే. యూపీఏ అనేటువంటి కూటమి పేరు ఇప్పుడు ఇండియా కూటమిగా ఇండియా కూటమిగా మార్చడం అనేది జరిగింది.
ఇప్పుడు దీని పేరును మార్చుకున్నా. ఇట్లా దేశంలో మరి కూటమిలు ఉన్నాయా సార్ అంటే మనం ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఎన్డీఏ కూటమి వచ్చింది భారతదేశంలో. ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ కూటమిని వాజ్పేయి ఏర్పాటు చేసినాడు. 24 పార్టీలతో ఎన్డీఏ కూటమి భారతదేశంలో అధికారంలోకి రావడం అనేది జరిగింది. మరి దీనికంటే ముందు చూసినట్టయితే మనకి నేషనల్ ఫ్రంట్ అని విశ్వనాథ ప్రతాప్ సింగ్, విపి సింగ్ గారు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసినారు. నేషనల్ ఫ్రంట్తో ప్రధానమంత్రి అయ్యాడు. యునైటెడ్ ఫ్రంట్ అని దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసినాడు. ఆ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ప్రధానమంత్రి అయ్యాడు దేవేగౌడ. అంటే ఈ ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలిగితే యూపీఏ అనేది ఏర్పడింది, ఎన్డీఏ అనేది కొన్ని పార్టీలతో 24 పార్టీలతో ఏర్పడింది. నేషనల్ ఫ్రంట్ అనేది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 4 పార్టీలతో ప్రధానమంత్రి అయ్యాడు. యునైటెడ్ ఫ్రంట్ అని 13 పార్టీలతో దేవేగౌడ ప్రధానమంత్రి కావడం అనేది జరిగింది. అంటే యూపీఏ 1, యూపీఏ 2 అనేటువంటి రెండు సార్లు గవర్నమెంట్ను ఫామ్ చేసినటువంటి వ్యక్తి అని మన మన్మోహన్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ ప్రధానమంత్రిగా పనిచేసినాడు కదా. 10 సంవత్సరాలు పనిచేస్తే థర్డ్ లార్జెస్ట్ అంటామండి. థర్డ్ లార్జెస్ట్ సర్వీస్ పిఎం అని అంటాం. మూడవసారి అత్యధిక కాలం పనిచేసిన మూడవ ప్రధాని అని అంటాం. అత్యధిక కాలం పనిచేసిన మూడవ ప్రధాని 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినాడు. 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రులలో 3వ వ్యక్తి అని చెప్తున్నాం. ఎందుకు చెప్పాలి సార్ అంటే మొదటి సందర్భాన్ని చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కువ కాలం పనిచేసిన మొదటి ప్రధాని, 16 సంవత్సరాల 286 రోజులు జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా చేసినాడు. అదేవిధంగా రెండవసారి ఇందిరాగాంధీ చూస్తే 15 సంవత్సరాల 303 రోజులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరి తర్వాత అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాని అంటే మనకి మన్మోహన్ సింగ్ అవుతాడు. ఈ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగినాడు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేశాడు. మనకి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో మన మన్మోహన్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మనకిప్పుడు 2014 నుండి నరేంద్ర మోడీ గారు 2019 వరకు ఒక గవర్నమెంట్ కొనసాగింది. 2019 నుండి ప్రజెంట్ వరకు ఒక గవర్నమెంట్ కొనసాగుతుంది. ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి సార్? 2024 మే టు ఏప్రిల్ మధ్యలో ఎలక్షన్స్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమనే నరేంద్ర మోడీ గారు కూడా దాదాపుగా 9 సంవత్సరాల పైగా మనకి ప్రధానమంత్రిగా చేసినాడు. మరి అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా చేసిన ఆ 3 సార్లు ప్రధానిగా చేసినప్పుడు ఆయన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా చేసినాడు ఓకే, కానీ ఫస్ట్ సారి ప్రధానిగా చేసినప్పుడు 13 రోజులు ప్రధానిగా చేశాడు. రెండోసారి ప్రధానిగా చేసినప్పుడు 13 months 13 నెలలు ప్రధానిగా చేశాడు. మూడోసారి ప్రధానిగా చేసినప్పుడు అప్పుడు 5 సంవత్సరాల కాలం పాటు దాదాపుగా 1999 నుండి 2004 వరకు 5 సంవత్సరాలు కంటిన్యూ కావడం జరిగింది. 5, 6 దాదాపుగా 6 సంవత్సరాల పైగా మాత్రమే పనిచేసినాడు మనకి అటల్ బిహారీ వాజ్పేయి. 3 సార్లు ప్రధానమంత్రి అయినప్పటికీ కేవలం 6 సంవత్సరాల దాదాపుగా 6 సంవత్సరాల కాలం పాటు పనిచేసినాడు వాజ్పేయి గారు. 3 సార్లు ప్రధాని అయినాడు మనకి అటల్ బిహారీ వాజ్పేయి. 3 సార్లు ప్రధాని అయినాడు. 4 సార్లు ప్రధాని అయినటువంటి మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రెండో వ్యక్తి ఇందిరాగాంధీ, 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిగా మనం అటల్ బిహారీ వాజ్పేయిని పిలుచుకుంటాం. 2 సార్లు ప్రమాణం చేసిన మొదటి వ్యక్తిగా 2 సార్లు ప్రమాణం చేసినటువంటి వ్యక్తిగా మనం మన్మోహన్ సింగ్ని చెప్తాం. 2 సార్లు ప్రమాణం చేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీని కూడా 2 సార్లు ప్రధానిగా ప్రమాణం చేయడం జరిగింది. ఇట్లాంటి అంశాలన్నిటి కూడా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో
థర్డ్ లాంగెస్ట్ సర్వీస్ అంటే పదవిలో ఎక్కువ కాలం కొనసాగినటువంటి మూడవ వ్యక్తిగా మనకి మన్మోహన్ సింగ్ గారిని చెప్పడం అనేది జరిగింది. ఇది ఈయనకు సంబంధించింది. ఇక తర్వాత మన్మోహన్ సింగ్ గారి కాలంలో తీసుకొచ్చిన కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చూద్దాం. మన్మోహన్ సింగ్ గారి కాలంలో తీసుకొచ్చిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు మన్మోహన్ సింగ్ కాలంలో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని చూద్దాం. 2006 సంవత్సరంలో 94 రాజ్యాంగ సవరణ చట్టము, 2006 సంవత్సరంలో 94 రాజ్యాంగ సవరణ చట్టము, 2006 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ఒక అంశాన్ని రాజ్యాంగ సవరణ రూపంలో తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగ సవరణల రూపంలో తీసుకొచ్చినటువంటి అంశమే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాలకి గిరిజన మంత్రి ఉండాలి అని. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాలకి గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి తప్పకుండా ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ రాష్ట్రంలో గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలి. ఆ గిరిజన మంత్రిత్వ శాఖలో తప్పకుండా ఒక గిరిజనుడు మంత్రిగా ఉంటే ఆ గిరిజనులు ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలుగా ఎక్కువ ట్రైబల్ ప్రజలు బ్రతికే అటువంటి ప్రాంతాలు కాబట్టి ఆ ట్రైబల్స్కి సంబంధించిన ఒక మినిస్టర్ను పెడితే వాళ్ళ సమస్యల గురించి ఆయన మాట్లాడతాడు, అసెంబ్లీలో వినిపిస్తాడు అనేటువంటి ఉద్దేశం మీద దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జార్ఖండ్ ప్లేస్లో ఫస్ట్ బీహార్ అనేది ఉండేది. ఆ బీహార్ను తీసేసి జార్ఖండ్ అక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ గారి కాలంలో గిరిజన మంత్రిత్వ శాఖలు తప్పకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అని ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత 95వ రాజ్యాంగ సవరణ, 95 రాజ్యాంగ సవరణ చట్టము 2009లో మన్మోహన్ సింగ్ గారు మరొక అంశాన్ని తీసుకున్నాడు. 95వ రాజ్యాంగ సవరణ చట్టము 2009లో ఒక అంశాన్ని తీసుకున్నాడు. ఆ వచ్చినటువంటి అంశం ఏమనగా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి మరియు ఆంగ్లో ఇండియన్లకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల యొక్క రిజర్వేషన్ని 10 సంవత్సరాలు పెంచడం జరిగింది. అనగా 2020 వరకు పొడిగించినాడు మన్మోహన్ సింగ్ కాలంలో 2020 వరకు ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ పొడిగించినారు. 2020 సంవత్సరంలో మళ్ళీ దీనికోసం ఒక 104 అనే రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. 104 రాజ్యాంగ సవరణ చట్టం 2020లో మనకి మన మోడీ గారి గవర్నమెంట్లో తీసుకున్నారు. 2020లో 104 చట్టం ఏం చెప్పింది? ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లలో ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 10 సంవత్సరాలు పెంచుతున్నాం. అనగా 2030 వరకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుతున్నాం. 2030 వరకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు మాత్రం తొలగించినాం. రిజర్వేషన్లు ఏ సభలో ఉంటాయి సార్? లోక్సభలో, ఎమ్మెల్యే సభలో మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు లోక్సభలో, ఎమ్మెల్యే సభలో ఉంటాయి కాబట్టి ఆంగ్లో ఇండియన్లు కూడా లోక్సభలో 2, ఎమ్మెల్యే సభకు ఒక ఆంగ్లో ఇండియన్ ఉండాలి అనేటువంటి ఒక కండిషన్ ఉండేది. ఈ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి కండిషన్ ఒకసారి మనం చూసినట్టయితే 331 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్, 333 అనే ఆర్టికల్ ప్రకారం ప్రతి ఎమ్మెల్యే సభకి ఒక ఆంగ్లో ఇండియన్ ఉండాలి అనేది ఇక్కడ కండిషన్ ఉండే. అయితే ఈ కండిషన్లోని ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి లోక్సభలో, ఎమ్మెల్యే సభలో ఉండే ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రద్దు చేశారు. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ రద్దు చేసి ఏ రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేశారు సార్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ని పెంచారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎందులో ఉంటుంది సార్ అంటే లోక్సభలో మరియు ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకి
రిజర్వేషన్ ఉంటుంది. లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అంటే 330 అనే ఆర్టికల్ లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ అనే విషయాన్ని ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయంటే 332 అనే ఆర్టికల్ ఎమ్మెల్యే సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయి అని చెప్తారు. అంటే 104 రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజకీయాలలో రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఎస్సీ ఎస్టీ రాజకీయాల రిజర్వేషన్ గురించి మాత్రమే 104 చట్టం చెప్పింది. ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాలలో రిజర్వేషన్ 15 ఆర్టికల్, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ 15 ఆర్టికల్, ఉద్యోగాలలో రిజర్వేషన్ 16 ఆర్టికల్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ రిజర్వేషన్ ఇది పొలిటికల్ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ కాబట్టి రాజకీయ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇంకా 10 సంవత్సరాలు ఉంటాయని 2030 వరకు పొడిగించడం జరిగింది నరేంద్ర మోడీ గారి కాలంలో. అయితే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారు ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల యొక్క రిజర్వేషన్ని ఒక 10 సంవత్సరాలు ఆయన టర్మ్ ఉన్నప్పుడు ఆయన ఒక 10 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ వన్ 97వ రాజ్యాంగ సవరణ చట్టము 97వ రాజ్యాంగ సవరణ చట్టము 2011లో మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది రాజ్యాంగ సవరణ రూపంలో. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని మనకి 97వ రాజ్యాంగ సవరణ 2011 సహకార సంఘాలు అనేది మళ్ళీ సపరేట్గా చెప్దాం. మనం సహకార సంఘాలకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులలో ఆదేశిక సూత్రాలలో కొన్ని ఆర్టికల్లో దీన్ని యాడ్ చేసినారు. 19వ ఆర్టికల్ క్లాజ్ 1 క్లాజ్ సి ప్రకారం, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి ప్రకారం ప్రతి వ్యక్తి యూనియన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం లేదా సంఘాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం, పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకునే అవకాశంలో భాగంగానే ఇక్కడ సంఘాలు అనేది వచ్చింది కాబట్టి సహకార సంఘాలను తీసుకొచ్చి దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తంలో 19 క్లాజ్ 1C అనేది మాత్రమే రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవాలి అనే ఆ విషయాన్ని తెలియజేసే ఒకే ఒక ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజకీయ పార్టీ ఎవరైనా స్థాపించుకోవచ్చు అని చెప్పేదే 19(1)C. అదేవిధంగా ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 43 క్లాజ్ బి ప్రకారం, ఆదేశిక సూత్రాలలో 43 క్లాజ్ బి ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సహకార సంఘాలని 43 క్లాజ్ బి అనేటువంటి ఆర్టికల్లో చేర్చినారు. ఈ 43 క్లాజ్ బి ఏ టాపిక్లో ఉంటుంది సార్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే 36 నుండి 51. 19 ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే 12 నుంచి 35 ఫండమెంటల్ రైట్స్. ఇట్లా ఆ 2 టాపిక్లలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 9 క్లాజ్ బి అనేటువంటి ఒక భాగాన్ని చేర్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 9 క్లాజ్ బి అనేటువంటి భాగం కూడా మనకి ఏం చెప్తుంది సార్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇట్లా మన్మోహన్ సింగ్ గారి కాలంలో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, సంస్కరణలు వీటన్నిటి మీద చాలా క్లియర్గా ఆలోచన చేసుకొని దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇక ఒక ఆలోచన, నాకు సంబంధించిన ఆలోచన కూడా మన వాళ్ళు చాలామంది కామెంట్ పెట్టిన విషయాన్ని కూడా నేను మళ్ళీ మీకు చెప్తున్నా. ఇప్పుడు ప్రధానమంత్రుల గురించి రాష్ట్రపతి స్టార్ట్ చేసుకున్నాం, రాష్ట్రపతి కంప్లీట్ అయింది. ప్రధానమంత్రి స్టార్ట్ చేసుకున్నాం, ప్రధానమంత్రి ఎండింగ్కి వచ్చినాం. మనం మన్మోహన్ సింగ్ను కూడా చూసాము, ఇంకొక నరేంద్ర మోడీని చూస్తే ఈ ప్రధానమంత్రులకు సంబంధించిన కంటెంట్ కూడా అయిపోతుంది. రాజ్యాంగ సంస్థలు చూసినాం, రాజ్యాంగ సవరణలు కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. పాలిటీలో చాలా విషయాల మీద మనం క్లియర్గా మాట్లాడుతూ వస్తున్నాం. ఇక నరేంద్ర మోడీ కంప్లీట్ అయిన తర్వాత ఏ కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది అని నేను కూడా ఆలోచన చేశాను.
మన వాళ్ళు కూడా చాలామంది మెసేజ్లు పెట్టారు. దీనివల్ల నాకు వచ్చినటువంటి ఒక కంక్లూజన్, ఎక్కువ సబ్జెక్ట్ మీకు కవర్ కావాలి, మీకు ఎక్కువగా హెల్ప్ఫుల్గా ఉండాలి. నేను ఎంత సబ్జెక్ట్ అయితే చెప్పాలనుకున్నానో అంత కంటెంట్ మీకు అందిస్తున్నాను, దాదాపుగా అందించడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ఆర్టికల్లోకి వెళితే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం నరేంద్ర మోడీ గారి విషయాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మనం ముఖ్యమైనటువంటి ఆర్టికల్లు టాపిక్ వైజ్గా చెప్పుకుంటుద్దాం. ఫస్ట్ ఆర్టికల్ నుంచి ఏ టాపిక్లో ఏ ఆర్టికల్ ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి టోటల్గా ఉన్నటువంటివి మొత్తం ఆర్టికల్ల మీదనే పడదాం మనం ఇక నుంచి. ఎందుకంటే ఆర్టికల్లను చదివినప్పుడే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రధానమంత్రి కంప్లీట్ అయినాక ఆర్టికల్లోకి వెళదాం. మీరు లెజెండ్ ద్వారా వచ్చేటువంటి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమందికి దీన్ని కామెంట్ రూపంలో అంటే మరికొంతమందికి దీన్ని షేర్ చేసి ఇంకా ఎక్కువగా సబ్స్క్రిప్షన్ అయ్యేలాగా మీరు కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉండాలి. మేము మీకు హెల్ప్ చేస్తున్నాం, మీరు కూడా మాకు కొంత కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటున్నాము. ఇది మన్మోహన్ సింగ్కి సంబంధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.